తాగితే కన్ను మిన్ను కానదు అంటారు. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే కావచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఒక బాధ్యత గల యువకుడు, పైగా లా స్టూడెంట్, చట్టాలను రూపొందించే అతిపెద్ద చదువు చదువుతున్నాడు. కాని ఏం లాభం? తప్పతాగి రోడ్డుపై అందర్నీ గుద్దేశాడు. ఒకరి మరణానికి కారణమయ్యాడు. ఇక అసలు విషయం ఏంటంటే, గుజరాత్లోని వడోదరాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఒక యువకుడు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడిపాడు. ఈ ఘటన కరోలీబాగ్లోని ఆమ్రపాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఒక మహిళ మృతి చెందగా, బైకులపై వెళ్తున్న మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి కారణం కారులోని యువకులు ఫుల్లుగా తాగి ఉండటమేనని పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 స్పీడ్లో ఉందని అన్నారు. బైకులను గుద్దడంతో కారు ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయ్యి కారు రోడ్డుపై ఆగిపోయింది. వీరు ప్రయాణించిన కారు వోక్సోవాగన్ వెరిటాస్ జీటీ బ్లాక్గా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో చౌరాసియా, చౌహాన్ అనే 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే చౌరాసియా అనే వ్యక్తి వారణాసి నుంచి వచ్చి వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీలో లా చేస్తున్నాడు. అలాగే చౌహాన్ పారుల్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కారు కూడా చౌహాన్ అనే యువకుడిదేనని వారు అన్నారు. కానీ చౌహాన్ ప్రమాదం జరగగానే తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో కారులో 2 వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు తీసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పైగా వీరిద్దరూ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కారు ఆగిపోగానే డ్రైవింగ్ సీట్ పక్కనే కూర్చున్న చౌహాన్, నాకేం సంబంధం లేదు, ఆయనే నడిపాడు అని కారు దిగిపోయాడు. పైగా కారు నడిపిన చౌరాసియా మద్యం మత్తులో కారు దిగి గట్టిగా అరుస్తూ అనదర్ రౌండ్ అంటూ అరవసాగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. మొత్తంగా పండుగ రోజు వడోదరలో విషాదం చోటు చేసుకుంది. ఇక ఆ ప్రాంతంలో హోలీ సందర్భంగా జరగాల్సిన రంగోత్సవాన్ని కూడా రద్దు చేసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. पुलिस स्टेशन में संगम की ओर से मुक्तानंद 3 रास्ते की तरफ एक गाड़ी जा रही थी, ओवर स्पीडिंग कर रही थी वो गाड़ी, उसकी वजह से एक्सीडेंट हुआ है। वहाँ पे जैसे एक्सीडेंट का मैसेज मिला, हमारी कारीबाग की पीसीआर वहाँ पहुँच गई थी। वहाँ पहुँचते ही पीसीआर ने एक आरोपी को अरेस्ट कर लिया है, जिसका नाम है रक्षित रविश चौरसिया, और वो वाराणसी के रहने वाले हैं और यहाँ पे एमएसयू में रह के लॉ का अभ्यास कर रहे हैं। साथ में गाड़ी में दूसरे जो आरोपी थे उनका नाम है मीत प्रांशु चौहान, और वो भाईली रहते हैं और गाड़ी भी उनकी है, वो ऐसा हमें जानने मिला है। और ये दोनों, उसमें से एक को अटक कर लिया और एक आरोपी जो है उसको हम अटक करने के हमने अलग अलग टीम बनाई और उसको हम अरेस्ट करने के लिए कार्रवाई कर रहे हैं। जो एक्सीडेंट हुआ है उसमें एक महिला की डेथ की पुष्टि मिली है और 4 लोग इंजर्ड हैं, उनको अभी उनका ट्रीटमेंट चल रहा है हॉस्पिटल में। पुलिस की दिशा में तपास अभी हम फुटेज चेक कर रहे हैं, फुटेजेस लेके कितनी गाड़ी ओवर स्पीड में थी, क्या थी, और ये ड्रंक एंड ड्राइव का केस है तो उसमें वो भी कार्रवाई हम करेंगे। और साथ में ही जितने लोग अभी इंजर्ड हैं उनके परिवार से मिलकर हम एफआईआर रजिस्टर करेंगे। प्राइमा फेसी अभी हम एफएसएल को भी बुलाएंगे और आगे हम कार्रवाई कर रहे हैं। अभी सिर्फ फुटेजेस और आरोपी अटक करने के लिए हम अभी कार्रवाई कर रहे हैं। गाड़ी मृत प्रांशु चौहान जो है, जो अभी हम अरेस्ट करने जा रहे हैं, जिसको हम अभी नहीं मिला है हमको, उसकी गाड़ी है। ऐसा ये आरोपी जो हम अरेस्ट किया उसका कहना है। क्या है बैकग्राउंड उसका? ये रक्षित चौरसिया है, वो वाराणसी के रहने वाले हैं, यहाँ पे एमएसयू में रह के लॉ की पढ़ाई कर रहे हैं। और साथ में उसका जो फ्रेंड है मीत प्रांशु चौहान, वो पारुल यूनिवर्सिटी में भी वही अभ्यास कर रहे हैं। लाइसेंस है इनके पास। मेडिकल टेस्ट होगा? मेडिकल टेस्ट भी करवाएंगे, एफएसएल टेस्ट भी रहेगा और आरटीओ टेस्ट भी होगा गाड़ी का। सब कार्रवाई हम करेंगे और इसमें कड़े की कड़े कार्रवाई करेंगे।